హాయ్, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు అరటికాయతోటి బుల్లెట్స్ చూపిస్తున్నానండి. ఇలా పచ్చి అరటికాయలు తీసుకోండి, ఒక 2. ఇలాగ నేను చూపించిన విధంగా 2 చివర్లు అటు ఇటు ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇది చాలా మంచిదండి, పిల్లలకి పెద్దలకైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ ఐటెం చేయాలంటే ఇలా హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చూసారు కదా, ఇలా ప్లేట్లోకి తీసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించుకున్నాను. ఇలాగా ఉడికాక ఈ విధంగా ఉంటుందండి. ఇలాగ పైన తొక్క అంతా తీసేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకుని నేను మ్యాషర్తో కానీ లేకపోతే ఏది ఉంటే అది దాంతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కొంచెం కారము, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం 2-3 స్పూన్లు బియ్యం పిండి కూడా తీసుకోండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని మంచిగా ఇలాగ ఉండలా చేసి పెట్టుకోండి. మన చేతికి ఒక ఉండలాగా అవ్వాలి. ఇలా నేను రౌండ్గా కొన్ని బుల్లెట్స్ షేప్లో చేసుకున్నానండి. మీకు ఏది ఇష్టమైతే అలాగే చేసుకోండి. ఎలా ఉంటాయి. ఒక బౌల్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ కలుపుకొని కొద్దిగా నేను చూపించిన విధంగా పలచగా చేసి పెట్టుకోండి. అందులో ఈ బుల్లెట్స్ అన్నీ ఒక స్టవ్ మీద పెట్టుకుని ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని నేను చూపించిన విధంగా కార్న్ఫ్లోర్లో ఇలా డిప్ చేసి, నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, కావాలంటే మీరు డీప్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే నేను ఇలా షాలో ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని. డీప్ ఫ్రై అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఈ విధంగా చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇవన్నీ ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక వైపు కాలేక మళ్ళీ ఇంకొక వైపుకి ఇలాగ నేను చూపించిన విధంగా తిప్పుకొని ఎర్రగా వేయించుకోండి. చాలా హెల్తీగా ఉంటుందండి ఇది. ఎప్పుడూ చేసుకునే స్నాక్స్ కన్నా ఈ విధంగా. నా ఛానల్ నచ్చినట్టయితే, రెసిపీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.